మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రిజెక్ట్ అవ్వచ్చు ఒకవేళ నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలను కనుక మీరు పట్టించుకోకపోతే. సో సేవ్ చేసుకోండి ఈ వీడియోని. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడబోతుంది. మీరు కార్ డ్రైవ్ చేయడం నేర్చుకుంటున్నారా? మీ దగ్గర లర్నింగ్ లైసెన్స్ ఉందా? కార్ నేర్చుకునే ప్రాసెస్ లో మీ కార్ కి యాక్సిడెంట్ అయితే అప్పుడు మీ కార్ ఇన్సూరెన్స్ చేయడానికి ప్రాసెస్ లో పెడితే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం లర్నింగ్ లైసెన్స్ హోల్డర్ కార్ నడిపేటప్పుడు పక్కనే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ ని కూర్చోబెట్టుకోవడం మ్యాండేటరీ. ఒకవేళ మీ పక్కనే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ ని కూర్చోబెట్టుకోకుండా క్లెయిమ్ చేస్తే ఆ క్లెయిమ్ ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. సో మీరు ఇప్పటి నుంచి ఎప్పుడు కార్ నేర్చుకున్నా మీ పక్కనే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ ని కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేయడం నేర్చుకోండి. నెక్స్ట్, అదే మీ వెహికల్ ఒక రోడ్ రోలర్ తో యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ లో మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. రోడ్ రోలర్ అనేది ఒక కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కింద వస్తుంది. సో మీకు ఇప్పటి నుంచి రోడ్డు మీద ఎప్పుడు రోడ్ రోలర్ కనిపించినా సాధ్యమైనంత పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్, ఇది ఒక కామన్ మిస్టేక్. ఈ కామన్ మిస్టేక్ ని కొంతమంది ఎంత వద్దని చెప్పినా సరే ఇదే చేస్తా ఉంటారు. ఒకవేళ చేసి వెహికల్ నడిపితే ఆ టైంలో యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. మీకు ఒక్కటంటే ₹1 కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రాదు. నెక్స్ట్, మీ వెహికల్ యాక్సిడెంట్ ఒకవేళ ఇలాంటి రోడ్ లో అయింది అనుకోండి, అది హైవే అవ్వచ్చు, ఎక్స్ప్రెస్ వే అవ్వచ్చు, ఏ రోడ్ అయినా అవ్వనివ్వండి, ఒకవేళ అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న రోడ్ అయితే ఈ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడైనా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న రోడ్ నుంచి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి. ఇవన్నీ మెయిన్ రీజన్స్ మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే మీరు నా కామెంట్స్ లో Part 2 అని మెసేజ్ చేయండి. ఈ వీడియోని మీరు ఎక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.